హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. సో, ఈరోజు నేను 'రామాయణ' మూవీ ట్రైలర్ రివ్యూ చెప్పడానికొచ్చాను. ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. నాకు కంపేర్డ్ టు టీజర్ లైక్ ఇంతకుముందొచ్చిన గ్లింప్స్‌లన్నీ చూసిన తర్వాత, స్టార్టింగ్ నుంచి ఏదైతే కంటెంట్ వాళ్ళు సోషల్ మీడియాలో వదిలారో, సో, వాటన్నిటిని చూసిన తర్వాత, ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నిజంగానే దానిపైన ఇనీషియల్‌గా నాకొచ్చిన ఇంప్రెషన్ అయితే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే చాలా బాగుంది ట్రైలర్. నచ్చింది నాకైతే. అంటే ఓవరాల్ స్క్రీన్ మొత్తం ఆ గ్రాండ్‌నెస్ కనిపిస్తుంది. ఆ క్వాలిటీ కనిపిస్తుంది వాళ్ళు పెట్టిన డబ్బులకి. అండ్ యాక్టర్స్ గూడా వాళ్ళ ప్లేసెస్‌లో వాళ్ళు చాలా న్యాయం చేశారని అనిపించింది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం. బేసిక్‌గా ట్రైలర్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలంటే ట్రైలర్‌లో మాక్సిమం పోర్షన్ మొత్తం యష్ తినేసాడు. ఎందుకంటే దాంట్లో చూస్తున్నప్పుడు నాకు ఆల్‌మోస్ట్ ఎప్పుడైతే యష్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాడో ఆహ్, ఇంకెవరు కనిపియట్లేదు స్క్రీన్‌లో. సో, అంత పెద్ద ఫైట్ జరుగుతున్నా, అంతమంది ఆర్టిస్ట్‌లు ప్లస్ అవన్నీ ఏమున్నా సరే యష్ మాత్రమే కనిపిస్తున్నాడు. మీ అందరికీ ఎలా అనిపించిందో గూడా చెప్పండి. అండ్ తన యాక్టింగ్, తన కాస్ట్యూమ్ గాని, తన ఆ రన్నింగ్ స్టైల్ గాని, ప్లస్ అది మొత్తం ఏదైతే చూపిచ్చారో యష్‌ని చాలా బావుంది యాక్చువల్‌గా. నేను మాత్రం అంటే 'రావణ్‌నే' చూసాను. 'యష్‌నైతే' చూడలేదు. చాలా చేశాడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 'రామ'. సో, ఎందుకు ఇలా ఆర్డర్ వైస్ ఫస్ట్ 'రావణ్' గురించి మాట్లాడిన తర్వాత 'రాముని' గురించి మాట్లాడుతున్నా అనుకోకండి. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ట్రైలర్‌లో ఈ పార్ట్‌లో మేబీ 'రావణ్' పోర్షన్ ఎక్కువ ఉండేలాగా ఉంది. ట్రైలర్‌ని బట్టి నాకు అదే అర్థమైంది. సో, మీకెంతమందికి అలా అనిపించిందో కూడా చెప్పండి. సో, నెక్స్ట్ వచ్చేసి 'రామ' పోర్షన్. 'రామ' పోర్షన్ కొంచెం తక్కువుంది కంపేర్డ్ టు 'రావణ్'. సో, 'రామ' పోర్షన్ వచ్చేసరికి యాహ్! 'రణబీర్' యాక్టింగ్ చాలా బావుంది. కాస్ట్యూమ్ బావుంది. ఆహ్, ఆ డైలాగ్స్ గాని, మొత్తం ఏదైనా మొత్తం స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. దాంతో పాటు నెక్స్ట్ సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ గూడా చాలా బావుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఉండే సీన్స్ గూడా మంచిగా అనిపించినాయి. ప్లస్ శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ గారున్నారు. సో, ఆమె పోర్షన్ గూడా బావుంది ఆ పార్ట్ వరకు. సో, తన క్యారెక్టర్ కొంచెం బావుండేలా ఉంది పార్ట్ 1లో. సో, అది అనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనకి ఆ స్టోరీ ప్రకారం శూర్పణఖ క్యారెక్టర్ యాహ్! మెయిన్ అక్కడి నుంచే స్టార్ట్ అయితుంది స్టోరీ. బట్ తన పోర్షన్ చాలా తక్కువనే చూస్తాం మనం ఇప్పుడు 'ఆదిపురుష్‌లో' జూసినా, లేకపోతే ఇంకేమన్నా రామాయణ్‌కి సంబంధించిన సినిమాల్లో జూసినా సరే, తన పోర్షన్ తక్కువుంటది. బట్ ఈ సినిమాలో కొంచెం మంచి సీన్‌లే, మంచి క్యారెక్టరే ఉన్నట్టుంది. అంటే లెంత్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. సో, అది ఒక ప్లస్ పాయింట్ 'రకుల్ ప్రీత్ సింగ్' గారికి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నాకు ఆహ్, రామున్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా బావుంది. ప్లస్ ఆ జటాయు సీన్స్ గాని, ప్లస్ తన ఇంట్రడక్షన్ అవన్నీ చాలా నచ్చినాయి రామున్ విషయంలో. సిమిలర్‌గా యష్ విషయంలో గూడా. సో, ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం ఎక్కడో ఐ మీన్ ఆహ్, ఆహ్, తక్కువ అనిపించింది. ఏంటి అంటే 'రణబీర్‌కి' తెలుగు డబ్బింగ్ ఎక్కడో కొంచెం ఇంకా బెటర్ ఇంకో బెటర్ ఆర్టిస్ట్‌ని ఎవరినన్నా చూజ్ చేసుకునేది ఉండనేమో అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ కనిపియట్లేదు. బట్ 'యష్‌కి' ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో తను బాగా చెప్పాడు. అది బావుంది. సూట్ అయింది గూడా. అండ్ కమింగ్ టు 'రణబీర్' క్యారెక్టర్‌కి ఎవరైనా ఇంకెవరైనా వేరే వాళ్ళని ట్రై చేస్తే బావుండేమో అనిపిచ్చింది. అండ్ అది కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకేదో మాట్లాడేటప్పుడు అక్కడ ఎందుకో నాకు ఈ తెలుగు బిగ్ బాయ్స్ వాయిస్ ఇనిపించినట్టు అనిపిచ్చింది. సో, అది గూడా కొంచెం ఎక్కడో డిసప్పాయింటింగ్‌గా ఉంది. అది కొంచెం నాకు సింక్ అవ్వలేదు. మేబీ అందరికి నచ్చుండొచ్చు. బట్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇది రివ్యూ గూడా గాదు. జస్ట్ నాకు చూసిన వెంటనే ఏమనిపిచ్చింది అంటే ఆ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఆహ్, నా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అది మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తా. నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది చూసినప్పుడు అని చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నా. అండ్ నాకైతే మేజర్ నెగెటివ్స్ అయితే ఏమీ కనిపియలేదు. ఎక్సెప్ట్ ఇలాంటి చిన్న చిన్నవి తప్పిస్తే మిగతా అంతా చాలా బావుంది మూవీ. ట్రైలర్. సో యాహ్! కమింగ్ టు ఇది చూస్తేనే అప్పుడే అర్థమైతుంది. దాంట్లో మెన్షన్ చేశారు కదా! 2 పార్ట్స్ అని చెప్పేసి మధ్యలో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు నోటీస్ చేయకపోతే మళ్ళీ ఒకసారి చూడండి కనిపిస్తుంది. సో, 2 పార్ట్స్. ఇందులో ఎక్కడి నుంచి స్టోరీ ఎక్కడి దాకా ఉంది అనేది కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు ట్రైలర్‌లోనే. మీరు చూస్తే ఫస్ట్ రావణాసురుడి ఇంట్రొడక్షన్ విత్ ఫైట్ విత్ ఇంద్రుడు, ఐరావతం తోటి ఆ సీక్వెన్స్ మొత్తం చూస్తే అది అర్థమవుతుంది మనకి. దాని తర్వాతొచ్చేసి తన ఇంట్రడక్షన్ అయిపోతుంది రావణుడిది. దాని తర్వాత రాముడి ఇంట్రడక్షన్, సీత ఇంట్రడక్షన్ ప్లస్ ఆహ్, సీతాదేవిది స్వయంవరం ప్లస్ దాని తర్వాత వాళ్ళ పెళ్లి. దాని తర్వాత వీళ్ళు వనవాసానికి వెళ్ళేది. సో, ఈ పోర్షన్ వరకు మాత్రమే కనిపించింది.
దాని తర్వాత ఎండ్‌లో సీతని అపహరించుకొని పోయేది. ఆ పుష్పక విమానంది ఏదైతే సీక్వెన్స్ పెట్టారో, సో, అది చూస్తే మనకర్థమైతుంది. రావణుడు సీతని అపహరించుకొని తీసుకొనెళ్ళిపోతున్నాడు అని జెప్పేసి. సో, ఈ ఈ పర్టిక్యులర్ పోర్షన్ వరకు మాత్రమే సినిమాలో ఉంది అనిపిచ్చింది. మెయిన్ ఎందుకు అంటే, ఇక్కడ హనుమాన్ ఎక్కడ కనిపియట్లేదు మనకి. సో, హనుమాన్ కనిపియట్లేదు అంటే ఆబ్వియస్‌లీ సో, ఇంకా ఎంటర్ అవ్వలేదు స్టోరీలోకి అని. ఎప్పుడు ఎంటర్ అవుతాడు అంటే వన్స్ మనకి ఈ జటాయువు వచ్చేసి ఫైట్ చేసిన తర్వాత రావణుడు దాన్ని చంపేసి వెళ్ళిపోవడం ఎక్కడి వరకైతే ఉంటుందో, దాని తర్వాత నుంచే స్టార్ట్ అయితుంది బేసిక్‌గా. సో, అక్కడి నుంచి హనుమాన్ ఎంట్రీ ఉంటది కాబట్టి, సో, అందువల్లనే లేదేమో. సో, ఇది ఐ మీన్ స్టోరీ వాళ్ళు చెప్పడానికి ట్రై చేసింది దాంట్లో. బేసిక్‌గా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. వాటి ఇంట్రొడక్షన్ ఇక్కడి దాకా తీసుకొనొచ్చారు. మెయిన్ థింగ్ మనకి ఇండియన్స్‌కి ఆల్రెడీ రామాయణం అనేది నోటెడ్ స్టోరీ. అంటే మనకు తెలుసు ఆల్రెడీ. మీరు కింద క్యాప్షన్ చూస్తే గూడా హిస్టరీ అండ్ ట్రూత్ అని జెప్పేసి మెన్షన్ చేశారు. సో, అది ఆబ్వియస్‌లీ మనకి తెలుసు. మనకి చిన్నగున్నప్పటి నుంచి వింటూనే పెరిగాం ఈ స్టోరీని. అది ఎంత ఇన్‌స్పైరింగ్ స్టోరీ, ఎంత మంచి స్టోరీ అనేది మనకు తెలుసు. సో, దాన్నలా వింటూ పెరిగాం గాబట్టి మనకి స్టోరీ ఆల్రెడీ తెలిసి ఉన్నా సరే వీళ్ళేం చూపిస్తారు? వీళ్ళెలా చూపించబోతున్నారు? ఏంటి అనే ఆ క్యూరియాసిటీని మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైలర్ అయితే క్రియేట్ చేసింది. దానికి మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్‌ని మెచ్చుకోవాల్సిందే. అండ్ కమింగ్ టు ఇప్పుడు బయట ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ ఆడియన్స్ గాకుండా ఈ స్టోరీ గురించి ఎవరైతే తెలియకుండా ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఆహ్, స్టోరీ మాత్రం వాళ్ళు చూడగలుగుతారు ఈ సినిమాతోటి మాత్రం ఖచ్చితంగా. అండ్ యాహ్! వరల్డ్ వైడ్ 4000 క్రోర్స్ బెట్టి ఇప్పుడు తీశారు వీళ్ళు ఈ సినిమాని. సో, ఆబ్వియస్‌లీ ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది ఈ సినిమాకి అనే క్యూరియాసిటీ మాత్రం పెంచింది ఈ ట్రైలర్ ఖచ్చితంగా. మొన్నటి వరకు ఏమో ఐ మీన్ ఒకవేళ అంతలోపు 'వారణాసి' ఏమన్నా సంథింగ్ గ్లిమ్సో లేకపోతే ట్రైలరో అది ఇది వస్తే దాంట్లో గూడా కొంచెం రాముందేదో పార్ట్ బెట్టినట్టున్నారు. సో, ఆబ్వియస్‌లీ రాజమౌళి గురించి మనకు తెలిసిందే. తను చూపిచ్చే ఆ విజువల్స్‌ని ఒకవేళ ఈ మూవీ గనుక ఎక్కడైనా మ్యాచ్ చేయలేదా? దానికి ఇదేమన్నా కాంపిటీషన్ అయితుందా ఏంటి? అలా ఇలా అని జెప్పేసి కొన్ని డిస్కషన్స్ జరుగుతా ఉండే. బట్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అలాంటి ప్రమాదం ఏం లేదని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మూవీ గూడా ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుందని అర్థమైతుంది. సో, యాహ్! ఇది నాకు అనిపిచ్చింది ఆ ట్రైలర్ మొత్తం జూసిన తర్వాత. అన్ని ఆహ్, సీన్స్, అన్ని విజువల్స్ అన్ని పార్ట్‌గా చాలా మళ్ళీ రిపీట్ చేసి చూసాను. అంతా బాగున్నాయి కొన్ని కొన్ని విజువల్స్ అయితే. అండ్ కలర్ గ్రేడింగ్ గూడా సూపర్బుందసలకి. చాలా పెద్ద పెద్ద టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసి చెప్పే ఉద్దేశ్యం లేదు నాకు. బట్ చూసినంత వరకు మాత్రం నచ్చింది. ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నా. అండ్ యాహ్! అండ్ ఇక్కడ నేను కొన్ని కొన్ని దగ్గరల ఆహ్, ఏకవచనంతో సంబోధించడం లేకపోతే ఇంకోటి మీకు కొంచెం ఏమన్నా ఇబ్బంది అనిపించుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మనము ఈ క్యారెక్టర్స్ అన్నిటిని చిన్నగున్నప్పటి నుంచి వింటూ మన పర్సనల్ లైఫ్‌లో ఓన్ చేసేసుకున్నాం ఈ క్యారెక్టర్స్‌ని. సో, దానివల్ల వచ్చింది తప్పిస్తే నాకెవ్వరి పైన ఎటువంటి గౌరవం తగ్గియాలని గాని ఇలాంటి ఉద్దేశ్యం ఏం లేదు. ఐ రెస్పెక్ట్ ది స్టోరీ. ఐ లవ్ ది స్టోరీ. ఈవెన్ నేను గూడా మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఎన్నో సార్లు ఎన్ని సినిమాలు, సీరియల్స్ ఎక్కడెక్కడో చూసినా సరే స్టిల్ ఇంకా వెయిట్ చేస్తున్నా. అంత మంచి స్టోరీ ఇది. సో, ఇది ప్రపంచానికి ఇంకా మంచిగా రీచ్ అవ్వాలని నేను గూడా కోరుకుంటున్నా. మీతో పాటు వన్స్ అగైన్ థాంక్ యూ ఆల్. మీకెలా అనిపించింది ఏంటి అని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నా సైడ్ నుంచి ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉండాలంటే గూడా మెన్షన్ చేయండి. థాంక్ యూ. సపోర్ట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.